ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. ప్రైజ్ గాడ్. స్తోత్రం. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచిన. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచిన. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్న నిరాశ సమయములో నీవు సోలిపోనీయవు. మేము ఏకాకులం కాదయ్యా, నీ పిల్లలము. ఎస్ లార్డ్. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనివ్వవు. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనివ్వవు. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే
ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి సంపూర్ణ రాత్రి కూడిక, హోల్ నైట్ సర్వీస్ కొరకు సిద్ధపడి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. రాలేక నిద్రావస్థలో ఉన్నవారికి, నిర్లక్ష్యంతో ఉన్నవారికి దేవుడు వారికి ఒక మంచి సమయమును దయచేయునుగాక. చాలామంది ఎక్కువగా వారి ప్రాణాల గురించి ఆలోచన చేస్తూ ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని నిద్రావస్థల్లో ఉంటూ ఉంటారు. ఈరోజు రాత్రి మన యొక్క వాక్య ధ్యానం ఏంటంటే కాకులు. ఏంటి? కాకులు. కాకులు తెలుసా మీకు? తెలుసునా? దేవుని మహాకృపలో మన ఆదామయ్య కూడా పావురము, కాకి. సంఘములో నువ్వు పావురానివా, కాకివా? కాకికున్న లక్షణాలు ఏంటి? పావురానికున్న లక్షణాలు దాదాపు మనందరికీ తెలుసు. కాకికున్న లక్షణాలు కూడా కొన్ని మాత్రమే తెలుసు. ఏంటంటే కాకి నల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇంకా కాకికున్న లక్షణాలు ఏంటి? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బయట పెట్టిన వస్తువులన్నీ, ఆ వంటకు సంబంధించినవి, ఆ తినుబండారాలన్నీ ఎత్తుకెళ్తుంటుంది కదా. కాకికున్న లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో కాకి కూడా చాలా మంచి లక్షణాలను మరి కీర్తనకారులు, దేవుని దాసులు, అనేక మంది వక్తలు, దేవుడు కూడా కాకిని గురించి మనకు ఒక మాదిరిని చూపించాడు. ఎన్నికలేని కాకి, లెక్కలేని కాకి. సంఘాల్లో పావురాలు ఉంటాయి, కాకులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, మంచోళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ కాకికున్న లక్షణాలు పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది? కొన్ని మాటలు మనము నేర్చుకోవడానికి రాత్రి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూద్దాం. Luke chapter 12 verse 24. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. చాలా ఏమండి, కాకుల్ని ఎవరు పోషిస్తున్నాడు? ఎంత చక్కని మాట. ఎన్నికలేని కాకి, హేయమైన కాకి, లెక్కలేని కాకి. కానీ కాకిని మనిషికి ఉపమానంగా చెప్తున్నాడు. అవిశ్వాసులైనటువంటి నా ప్రియ పిల్లలారా, నిద్రపోతులారా, ఏమండి పిలుస్తూ ఉన్నాడు. మీరెప్పుడు ఏం తిందామా, ఏమి త్రాగుతామా కదా, 22లో రాస్తాడు కదా మాట. చూడండి 22వ వాక్యం. అంతటా ఆయన మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?
ఈరోజు మనుషుడు దేనికి పోరాడుతున్నాడు? వస్త్రం కోసమే పోరాడుతున్నాడు. దేహము కొరకు పోరాడట్లా, ప్రాణము కోసం పోరాడటంలా. దేనికోసం పోరాడుతున్నారు? ఆహారము కోసం పోరాడుతున్నారు. ఆహారము కంటే ముఖ్యమైనది ఏంటి? ప్రాణము. ప్రాణం గురించి ఆలోచన చేయట్లా. ఈ ప్రాణం ఎవరిచ్చారు? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే ఆలోచనలో మనిషి ప్రాణాన్ని మర్చిపోతున్నాడు. మనిషి యొక్క ప్రాణము ఆహారము కంటే విలువైనది. మనిషి యొక్క దేహము మనము ధరించే వస్త్రము కంటే విలువైనది. వస్త్రం విలువైందా? దేహం విలువైందా? మనమైతే అమ్మో అందంగా ఉండాలని, చాలా డిగ్నిటీగా కనపడాలని మన శరీరము నిండగా కప్పుకొని ఆ వస్త్రాల కోసం పోరాడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధరించే వస్త్రము కంటే నీ దేహం ముఖ్యము. దేవుడు ఏదైతే చెప్తున్నాడో మనుషుడు దానికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాడు. అందుకే ఎన్నిక లేని కాకిని చూయించాడు, హేమైన కాకిని చూయించాడు. ఆ కాకిని చూశారు, దానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, ఒక చోట ఉండటానికి లేదు, ఒక చోట నిద్రపోవడానికి లేదు. అయినను అవి దేవుని మహిమపరిచాయి, దేవుని మాటకు లోబడ్డాయి. ఏవి లోబడ్డాయండి? కాకులు లోబడ్డాయి. మనుషులు లోబడట్లేదు. పావురవ్వనని సంఘాల్లో కనపరచబడుతున్నటువంటి విశ్వాసులు లోబడట్లేదు. నువ్వు పావురానివా, నువ్వు కాకివా? ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాలి. సంఘములో నువ్వు పావురమని నీకు నువ్వు అనుకుంటూ నీలో ఉన్నవాడు కాకి అనే విషయాన్ని నువ్వు గ్రహించట్లేదు. కాకి జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావు. దానికి కారణం ఏంటంటే ఆహారానికి ఇచ్చిన విలువ ప్రాణానికి ఇవ్వటం లేదు. వస్త్రానికి ఇచ్చిన విలువ దేహానికి ఇవ్వట్లేదు. లోకములో ఉన్న వాటన్నిటికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదు. గనుకే నీవు కాకి స్వభావమును కలిగి ఉన్నావు. అందుకే ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, కాకుల సంగతి విచారించి చూడండి. ఇది కాకుల సంగతి మనం విచారించేది ఏంటి? మన ప్రశ్న చేదుగా. చీమల యొద్దకు వెళ్ళి దాని యొక్క చీమలేంది కనపడేది సాగు కొడతాం, దాన్ని అర్థం మేము నేర్చుకునేదేంటి? నేనేంటి, నా కారణం ఏంటి, ఊర్లో నా పేరేంది, బయట నా ఊరేంది, నా గొప్పతనం ఏంది, నా లావేంటి, నా రంగేంటి, నా ధనమేంటి, నా అధికారం ఏంటి, ఏం చెప్తావో? కానీ దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు ఎలా నడవాలో చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఇగో ఇక్కడ చూసారా, ఈ గోడమిడి చీమలు పోతున్న వచ్చిన కానీ చూస్తున్నాను, ఒక్కటి వరుస తప్పట్లేదు. చూడండి చక్కగా, ఎంత చక్కగా అక్కడి నుంచి మొదలుపెట్టి అలా 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 ఏం వెళ్తున్నాయిరా నాయన. అందుకే అన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా నడవాలో నేర్చుకోమంటున్నాడు. ఎన్నిక లేని చీమ, ఎన్నిక లేని కాకి. అందుకే అన్నాడు, కాకుల సంగతి విచారించి చూడడం అంటే అసలు ఏందో దాని గురించి తెలుసుకోండి. ఆ కాకికున్న లక్షణాలు ఏంటి, కాకి ఏం చేయగలుగుతుంది, దాని దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకునేదేంటి? ఈరోజు మనుషులు ఎంత గర్వంగా బతుకుతున్నారంటే, ధనదాహముతో దేవుడిచ్చిన శక్తి కొలది ప్రయాసపడి
అంతో ఇంత సంపాదించుకుని ధనదాహం ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు, దేవుని మర్చిపోతున్నాడు. ఎంతసేపు ఇస్తాడండి దేవుడు? ఇచ్చేది ఎంతసేపు? తీసుకోవడము దానికంటే తేలిగ్గా ఉంటుంది. ఆయన ఇచ్చేది అలాగే ఉంటుంది, ఆయన తీసుకునేది కూడా అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని దగ్గర మనం అడగవలసినవి అడగట్లేదు, నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకోవట్లేదు. పేరుకు మాత్రమే మనము పావురాల వలె వెళ్తున్నాము సంఘములోనికి. స్వభావం మాత్రము కాకి స్వభావమే మనలో ఉంది. కాకి కలిగిన నలుపు మాత్రం కాదు. కాకి లోకంలో తిరుగుద్ది కానీ దేవుని మాట అయినదంట. చూశారు ఎలా అయినదో చూద్దాం. వాక్య భాగంలో ఒక్కొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా విందాం. కాకుల గురించి అంటున్నాడు, దాని దగ్గరికి వెళ్ళి విచారించి చూడుడి, అవి విత్తవు అంటే నాటవు, అవి కోయవు, అవి గరిసెల్లేవు, అవి కొట్టు లేదు. మరి వాటిని ఎవరు పోషిస్తున్నాడు? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అవి విచారపడట్లేదు, మాకు ఇల్లు లేదే, మాకు ఆహారం లేదే, మాకు వస్త్రాలు లేవే, మేము పడుకోవడానికి గుడిసెలు లేవే, మిద్దెలు లేవే, ఏ ఇంటి మీద హైపా హై హై అని తరిమేస్తారే. ఏంది మా జీవితము అనేవి మాత్రము విచారించలేదట. కారణం ఏంటంటే నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను పోషిస్తాడని అవి నమ్మినాయంటండి. ఎంత చక్కని వాడు, చప్పట్లు కొట్టండి. నన్ను సృష్టించిన దేవుడు నన్ను పోషిస్తాడని అవి నమ్మినాయట. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమే. అక్కడ తర్వాత మాటలోనే అంటాడు, చివరి మాటలో, మీరు పక్షుల కంటే ఎంతో, పక్షుల కంటే శ్రేష్ఠులైన మనుషులు మాత్రము దేవుని మాటను లెక్క పెట్టట్లేదు, సేవకుని మాటను లెక్క పెట్టట్లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని లెక్క పెట్టట్లేదు, వాక్యాన్ని లెక్క పెట్టట్లేదు. కాకుల వలె లోకంలో తిరుగుతా ఉన్నారు. 8 దినాలు కాకుల్లాగా లోకంలో తిరుగుతారు. అక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, కాకి దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకో అంటున్నాడు. కాకి దగ్గరికి వెళ్ళి ఎందుకు విచారించాలి? వాటికంటే నువ్వు శ్రేష్టమైన వాడవే కదా. అయినా అవి హేయమైనవి అయినప్పటికీ దానికి కలిగిన విశ్వాసము, అది కలిగి ఉన్న నమ్మకత్వము, అది విచారం లేకుండా దేవుని పైన ఆధారపడిన విధానాన్ని మనము నేర్చుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. మాటను మరలా మనము గమనిస్తే లేఖన భాగాల్లో మనం చూస్తే, మరి ఇవి లోబడిన కాకులు మాత్రమే కాకుండా లోకములో అటు ఇటు తిరిగేటువంటి కాకుల్లాంటి మనుషులు ఉన్నారు. వారిని గురించి చెప్తూ అన్నాడు. అసలు ఆ కాకి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటి తెలిసిన? దేవుడు దాన్ని హేయమైనది అన్నాడు. హేయమైనది అంటే అర్థం ఏంటి? పనికిరాంది, లెక్కలో లేనిది, దాన్ని మీరు తినకూడదు. చాలా జంతువులను సృష్టించి వాటిని తినమన్నాడు. కానీ కాకిని గురించి అన్నాడు, అది హేయమైనది, ఎందుకంటే అది పవిత్రమైనది కాదు అని అర్థం. చూడండి, లేవియకాండము 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. చాలు. ఇక్కడ చాలా పక్షుల గురించి రాశారు. అయితే పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను,
వీటిని తినవద్దు, తినకూడదు. అవేంటంటే మొదటగా చెప్పాడు పక్షిరాజు, బెద్దబోరువ. 16వ వాక్యంలో అంటాడు ప్రతి విధమైన కాకి అన్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే కాకే కనుక వాటన్నిటి గురించి పక్కన పెడదాం. ప్రతి విధమైన కాకి, ఇది హేయమైనటువంటిది, ఇది లెక్కలేనటువంటిది, దీన్ని తినకూడదు, ఇది అపవిత్రమైనది. అయితే ఈ కాకికున్న మరొక లక్షణం ఏంటంటే ఇది గాయపరిచేది కూడా. ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యం. లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఇదేంటంటే గాయపరిచే స్వభావం కలిగింది. ఇది విచారించదగినది, ఇది హేయమైనది, ఇది తినకూడనిది, ఇది గాయపరిచేది కూడా. లేఖనాల్లో చెప్తూ ఉన్నాడు సొలొమోను భక్తుడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును అని రాయబడి ఉంటుంది. ఈ మాటను మనం గమనిస్తే అటువంటి వ్యక్తులనంట పక్షిరాజు పిల్లలు దాన్ని తింటాయట. గాయపరిచే స్వభావం కలిగినటువంటి కాకి. మరొక మాటను మనం చూస్తే దేవునికి మొర్రపెట్టాలని తెలియజేసే కాకులు కూడా ఉన్నాయంటండి. ఎంత సిగ్గుచేటు కదా! ఎన్నిక లేని కాకి, హేయమైన కాకి, దాన్ని మొట్టొద్దు అని చెప్పి దేవుడు చెప్పిన కాకి దేవుని దగ్గర మొర్రపెడుతుందంటండి. ఎంత దుర్మార్గమైన పరిస్థితి చూడు. ఈరోజు నువ్వు లోకములో సృష్టించినటువంటి పశువులన్నిటిలో, పక్షులన్నిటిలో శ్రేష్టమైన వాడవని ఆయన చెప్తూ కాకికున్న ఆ స్వభావాన్ని కూడా చెప్తూ వచ్చాడు. చూస్తే మనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వాక్యాన్ని అక్కడ చూస్తే, యోబు గ్రంథం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు ఎవరికి మొరపెట్టాడమ్మా? కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట. ఏమండి? ఎన్నిక లేని కాకులు, హేయమైన కాకులు, లోకములో తిరిగే కాకులు ఆహారము కొరకు దేవుని దగ్గర మొరపెడుతున్నాయి. మనమైతే ఏం చేస్తున్నాము? దేవుణ్ణి పక్కన పెట్టి లోకములో పరిగెడుతున్నాం, లోకంతో పరిగెడుతున్నాం. దేనికి పరిగెడుతున్నాం అమ్మా? ఏందమ్మా ప్రార్థనకు రాలి? పనికి పోతే ఈరోజు శనివారం కాబట్టి బట్టవాడిస్తారు సార్ 300 రూపాయలు. దేనికా పరుగు? దేనికమ్మా పరుగు? ఆహారము కొరకు పరుగు. ఆహారము కొరకు మనుష్యుడు పరిగెడుతున్నాడు. కానీ కాకేం చేస్తుంది? చెప్పాలి. ఏం చేస్తుంది? దేవుని దగ్గర మొరపెడుతుందంట. చూసారా? ఈరోజు మనుషుడు ఏం చేస్తున్నాడు? హేయమైన కాకి ఏం చేస్తుందో దేవుని దగ్గర ఎలా మొరపెడుతుందో. నా ప్రియ దేవుని సంగమా, మనం ఎలా ఉంటున్నాము? మన ఆత్మీయ స్థితి ఏంటి? సంఘాల్లో మనం పావురాల వలె కనపడి మన స్థితి కాకుల వలె ఉంటూ ఉందట. దేవుని దగ్గర మొరపెట్టలేని కాకులు, ప్రపంచానికి పావురం వలె కనపడుతున్నటువంటి కాకులు. అక్కడ అంటున్నాడు ఆయన, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు
దేవునికి మొరపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడేవాడు. ఏమండి, అది వండుకోలేదు, నోరు తెరిచి అడగలేదు, మనశ్శాంతిగా నిద్రపోవడానికి దానికి గుడిసెలు లేవు, మిద్దెలు లేవు, ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు. లోకములో అటు ఇటు తిరుగుతున్న కాకి. ఆ కాకికున్న విశ్వాసము శ్రేష్ఠులైన మనుషులకు లేదండి. మనుష్యుడు ఎంతవరకు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎలా సంపాదించుకుందామో, ఇదే ధ్యాస. ఒక్కరోజైనా మోకరించి, అయ్యా, కాకి కంటే దీనస్థితిలో నేనున్నానయ్యా, అది ప్రార్థించినప్పుడు దానికి ఆహారాన్ని సిద్ధపరిచావయ్యా, నేను ఆహారం కొరకు ప్రార్థించుట కంటే పరిగెట్టడం ఎక్కువైపోయింది అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఒకసారి ప్రార్థన చేసి చూడండి, మోకరించి. ఈరోజు మాట్లాడుతున్న నా ప్రియ దేవుని సంగమా, మోకరించి ప్రార్థన చేయి. కాకి కంటే నేను శ్రేష్ఠురాలని నువ్వు అన్నావయ్యా, కానీ నా స్థితి కాకి కంటే దారుణమైపోయింది. దానికి కారణం ఏంటి అంటే మొరపెట్టలేకపోతున్నావు. మొరపెట్టలేక లోకములో అటు ఇటు తిరుగుతున్నావు. నీ విశ్వాసాన్ని దేవుని దగ్గర కనపరుచుకోలేకపోతూ ఉన్నావు. అదైతే దేవుని దగ్గర ఏం చేస్తుందంటే మొరపెడుతూ ఉంది. తన పిల్లలను పోషించుకోవడానికి మొరపెడుతూ ఉంది. ఆహారమును సిద్ధపరచమని మొరపెడుతూ ఉంది. గనుకనే కాకి ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టేటువంటి ఆ లక్షణాన్ని కాకి నేర్చుంది. దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి కాకి, దేవుని ఆజ్ఞలను పాటించిన కాకిని మీరు చూసారా? తెలుసా? దేవుని ఆజ్ఞలు పాటించిన కాకి ఉందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞను పాటించి ఆహారాన్ని సిద్ధపరిచిన కాకి. ఆహారము కొరకు చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 4వ వాక్యములు చదివినప్పుడు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. చాలమ్మా. ఎవరి అతడు? ఏలియా. దేవుడు కాకికి ఆజ్ఞాపించాడు, అమ్మా కాకమ్మా, నా సేవకుడు ఫలానా ప్రాంతములో ఫలానా వాగు దగ్గర ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళి నా సేవకునికి ఆహారము సిద్ధపరచు. ప్రజల యొక్క భ్రష్టత్వం సమయంలో ఏలియా దేవునితో నిలుచున్నాడు గనుక కేరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాను పోషించాడు. దేవుని భారాన్ని ఏలియా భరించాడు గనుక ఇప్పుడు దేవుడు ఏలియా భారాన్ని మోసాడు.
ఈరోజు మనము దేవుని భారాన్ని మోయటానికి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండటానికి ఎంత బద్ధకస్తులుగా ఉంటున్నామో ఆలోచించారా? సంఘ పరిచర్య అంటే ఎంత బాధో. చాపలు వేయాలన్న బాధే, మందిరాన్ని శుభ్రపరచాలన్న బాధే, మైకులు పెట్టాలన్న బాధే. ఏమండి, ఎంత బాధో. ఏలియాకు దేవుడు పని భారాన్ని ఇచ్చాడు. ఆహారం లేని స్థితిలో ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు. మరి ఆ వాగు దగ్గర ఆహారం ఎలా అందుతుందని ఏలియా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని మాట విని వెళ్ళాడు కనుక కాకులతో ఆహారాన్ని పంపించాడు. స్తోత్రం. ఈరోజు మనం ఎలా అంటున్నాం? సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సేవకుని కానుక ఎందుకు ఇవ్వాలి? పరిచర్య ఎందుకు చేయాలి? ఆమె ఎందుకు చేయాలి? ఈమెందుకు చేయాలి? నేనెందుకు చేయాలి? నువ్వెందుకు చేయకూడదు? ఏలే అనలేదయ్యా, నేను ఎందుకు చేయాలి? ఆ వాగున ఆహారం లేని స్థలంలో, నీరు దొరకని ఆ స్థలంలో నన్ను వెళ్ళి అక్కడ ఉండమంటున్నావే, అక్కడ నేనేం చేయగలను? నా జీవితం ఏంటి? నా ప్రాణం పోయింది కదా. ఏమాత్రము ఆలోచించలేదు. దేవుని భారాన్ని ఆయన మోసాడు గనక ఆయన భారాన్ని దేవుడు మోసాడు. ఈరోజు నువ్వు ఆయన భారాన్ని మోయగలిగితే, ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటే, ఆ కాకులతోనే మనల్ని పోషించగలుగుతాడు. స్తోత్రం. ఏలియాను పోషించిన దేవుడు, కాకులతో పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? సంఘ పరిచర్యలో మనం ఎలా ఉంటున్నాం? సంఘపు యొక్క ఆ పరిచర్య విధానంలో మనం ఏ స్థితిలో ఉంటున్నాము? దేవునిపై భారాన్ని కలిగి ఉన్నామా? ఆయన ఇచ్చిన భారాన్ని మనము మోయగలుగుతున్నామా? ఆ భారము మనకెంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఆయన ఇచ్చిన పరిచర్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. ఏ కాకులము కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలవు. ఎంత విశ్వాసం ఉండాలండి ఆ మాట చెప్పాలంటే కదా? ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పగలరు? దేవునిలో పరవశమైతే ఆ విశ్వాసం వస్తుంది. లోకములో పరవశమైతే విశ్వాసము లేని కాకిలాగా తిరుగుతూనే ఉంటావు. ఈరోజు సంఘాలలో ఎట్లా ఉన్నారంటే పావురాలాగా కనపడుతూ ఉంటారు. మినిమం కాకికున్న స్వభావం కూడా ఉండదండి. లోకంలో తిరిగే కాకులు ఉంటాయే, దేవుడు చెప్పిన కాకులు కాదండి. ఈయన చెప్పిన కాకులు ఆయన మాట విన్నాయి. లోకంలో తిరిగే కాకులు ఉంటాయి. వాటి పని ఎంతకాడికి ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏడ నీళ్లు దొరుకుతాయా, ముక్కు పెట్టి టికెట్ కానీ తాగుదామా, ఏడ ఎవరు బయట ఆరేస్తారా? ఆరేస్తుంటారా మీరు? ఎత్తుకొని ఉరికెత్తుల్లా ఎదురు చూస్తాను. ఓమ వచ్చే కాకొచ్చి ఇంకేడ కాకి ఎత్తుకొని పట్టుకొని పరుగు. లోకంలో తిరిగే కాకి అండి అది. దాని పని ఎత్తుకెళ్ళిపోవడమే. ఈ కాకి ఏం చేసిందంటే దేవుని మాట విన్నది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకు లోబడింది. ఈరోజు సంఘాలలో సేవకులు ఆజ్ఞాపిస్తే ఆయన చెప్పుకుంటూ పోతాడులే, ఆయనకేం పని లేక నిద్ర పట్టలేదేమో, అందుకే సంపూర్ణ రాత్రి అంటాడు, పగులు ప్రార్థన అంటాడు, రాత్రి ప్రార్థన అంటాడు, ఉపవాస ప్రార్థన. ఆయనకి ఏమి పని లేదేమో. మేము పనికి పోవద్దు, సంపాదించుకోవద్దు. నీ బొంద సంపాదించే ఏం సంపాదిస్తాను? ఏనాడైనా మొరపెట్టావా? కాకి మొరపెట్టింది ఆ కాకి పిల్లల కోసం. ఆ కాకి పిల్లల కోసం మొరపెట్టిందంట. ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. ఆ కాకిని మీరు తినకూడదు, దాని మాంసం మంచిది కాదు, దాని ఆహారం మంచిది కాదు అన్నాడా? అంటే
ఆ కాకి అన్నది మళ్ళీ దేవుని మాటకు లోబడింది. దేవుడు దాని ఎన్నికలేంది అన్నాడు, హేయమైంది, పనికిరాంది, లోబడింది అన్నాడు. కానీ అదే లోబడింది. ఈరోజు సంఘాలు కూడా చాలామంది వీడు పనికిరానుడు, ఈమె పనికిరాంది, ఈమె చేతగాంది, ఈమె చేయలే, వాళ్ళే సక్రమంగా చేస్తారు. ఆ కాకుని కూడా అంటున్నాడు, హేయమైన కాకి, లోబడని కాకి, లోకములో తిరిగే కాకి. ఆ కాకి ఆజ్ఞాపించాడు, నువ్వెళ్ళి నా సేవకుడు ఫలానా వాగొడ్డునున్నాడు, ఆయనకు అక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, తీసుకుని వెళ్ళమంటే చక్కగా తీసుకెళ్ళి సేవకుని ఆహారం, ఆ యొక్క తన యొక్క దాహాన్ని తీర్చింది, తన ఆకలిని తీర్చింది, దేవునికి లోబడింది. తన పిల్లల కొరకు దేవుని దగ్గర మొరపెట్టింది. ఈరోజు మనం మొరపెడుతున్నామా? మన పిల్లల కొరకు మొరపెడుతున్నామా? భర్తల కొరకు మొరపెడుతున్నామా? సంఘాల కొరకు మొరపెడుతున్నామా? కుటుంబాల కొరకు మొరపెడుతున్నామా? కనీసం నీ కొరకు నువ్వైనా మొరపెడుతున్నావా? లోకమును తిరిగే కాకుల్లాగా ఉంటూ ఉన్నాము. అందుకని అన్నాడు, ఆ వాగుకు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. దేవుని యొక్క ప్రత్యక్షతకు, దేవుని యొక్క మాట ప్రకారము ఏలియా దేవుని చిత్తాన్ని జరిగించిన వాడుగా, మనము 17వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చిన నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగునున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏలియా అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, ఆహాబు యొక్క నాయకత్వములో దేవుని ఎడల యథార్థమైన విధానములో బ్రతకలేకపోయిన విధానాన్ని చూసిన దేవుడు ఏలియా ద్వారా అక్కడ మంచైనను వర్షమైనను పడదని ప్రకటించమని చెప్పాడు. అలా ప్రకటించినప్పుడు మరి వారందరూ దాహంతో ఆకలితో చనిపోతారు. మరి నీ సేవకుడైన నేను, నా పరిస్థితి ఏంటి అని ఏలియా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు అభయం ఇచ్చాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండు, కాకులతో నీకు ఆహారాన్ని పంపిస్తానన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన విశ్వాసం ఎవరిపైన? కాకులతో పోషించగలనని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నాం. మనుషులపైన ఆధారపడినంత ఇదిగా దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం. ప్రాణము ప్రయాసపడకూడదు అని దానికి ఎంత ఆనందాన్ని ఇస్తున్నావో, సమయానికి తింటున్నావు, రాత్రవగానే హాయిగా నిద్రపోతున్నావు, పగలవగానే పరుగెడుతున్నావు. కానీ ఆహారము కంటే, ప్రాణము కంటే, దేహమును దాన్ని కాపాడుకోవాల్సిన విధానాన్ని దేవుని వాక్యము సూటిగా చెప్తున్నప్పటికీ మనుషులమైన మనము కనీసము కాకికున్నటువంటి మినిమం నాలెడ్జ్ కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం. చీమలను చూపించాడు, పాములను చూపించాడు, కాకిని చూపించాడు, పావురాన్ని చూపించాడు. ప్రతి జీవరాశులకు, పక్షులకు ఉన్న ఆ లక్షణాలను మన ముందు ఉంచాడు.
ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? కాకి వలె లోకములో తిరుగుతున్నామా? అదే కాకి వలె తన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి తల్లులుగా ఉన్నామా? దేవుని మాటకు లోబడి దేవుని సేవకునికి ఆహారాన్ని సిద్ధపరిచే కాకుల వలె ఉన్నామా? సంఘములో సోమరుల వలె నాకెందుకు, నాకేమవసరం, నేనెందుకు చేయాలి అనేటువంటి నిస్సత్తువ కలిగినటువంటి స్థితిలో ఉన్నామా? ఇప్పుడు నువ్వు ఏకాకివి సంఘములో నువ్వు ఏకాకివి. పావురం వలె కనపడుతున్నటువంటి సోమరివా? దేవుని దగ్గర మోకరిల్లి నా పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడివి నీవేనయ్యా, నీవి తప్ప నాకెవరయ్యా ఆహారాన్ని ఇచ్చేవాడని ఆ కాకి తన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి కాకివా? నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఈరోజు ప్రార్థన చేసుకో. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు, ద్వేషాలు దేని కొరకండి? ఆ కాకులు దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకోమంటున్నాడు. కాకి కిన్న స్వభావాన్ని, ఆ నలుపు రంగుని, అది లోకంలో తిరుగుతూ అది కనపడిందల్లా తింటున్న దాన్నే చూసావు. దాని దేహాన్ని నువ్వు చూడలేదు. దాని దేహము దేవుడు కోరుకున్నట్లుగా ఉంది. మనిషి దేహము పక్షుల కంటే శ్రేష్టమైనదిగా ఇచ్చినప్పటికీ పక్షుల స్వరూపమును కలిగిన మనుషులుగా బ్రతుకుతూ ఉన్నారు. పక్షులు శ్రేష్టమైనవి కాకపోయినా శ్రేష్టమైన కార్యాలు కలిగినవిగా కనిపిస్తున్నాయి. వేరియేషన్ ఇదేనా, ఇంకేమన్నా ఉందా? తేడా ఇదేనా, ఇంకేమన్నా ఉందా? అమ్మా, అర్థమవుతుందా? మీరు మంచోళ్ళు కనుక అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచోళ్ళు కాబట్టి ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లో మనము పావురాల వలె కనపడితే సరిపోదు. దేవుణ్ణి విశ్వసించిన కాకుల్లాగా ఉండాలి. సంఘ పరిచర్యలో, కుటుంబ విధానాల్లో, రక్త సంబంధులలో, ఆయా స్థలంలో నువ్వు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, నీ యొక్క పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఇష్టపడిన, దేవుడు ఎన్నిక చేసుకున్న, ఏలియాకు ఆహారాన్ని అందించినటువంటి ఆ కాకి స్వభావాన్ని కలిగిన వాడవుగా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం ఆహారం కొరకు ప్రయాసపడి మన యొక్క ప్రాణాన్ని మర్చిపోతున్నామంట. అసలు ఆ వర్డ్ అర్థమైందో లేదో నాకైతే తెలుస్తలేదు, కానీ దాన్ని 10 సార్లు చదివాను నేను. ఆహారమును కొరకు ప్రాణాన్ని మర్చిపోతున్నామంట. నిజమే కదా? మొన్నటి దినమున నేను గుంటూరు వెళ్ళాను. బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది నండి, సరదాగా ఉంటుంది. కళ్ళు తెరిసినండి బాగా. గుంటూరు వెళ్ళాను, శాండీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏమైందంటే కారు బయట పెట్టేసి మేము పైకి వెళ్ళిపోయాం. కారు హార్న్ వర్షానికి నీళ్లు పడిపోయి గుయింగ్, అది అంబులెన్స్ కాదు, ఆ మంటలారిపోయి ఫైర్ ఇంజన్ కాదు, దానికంటే పెద్ద సౌండ్, అది మోగిపోతా ఉంది. ఓ ఆపట్ల సౌండ్ అది. అమ్మగారు ఎక్కడుంది? 3వ స్టేర్లో ఉంది. అమ్మగారికి కారుకి ఎంత దూరం ఉంది? దాదాపు ఒక 200 అడుగుల దూరంలో ఉంటుంది. ఇది గుయ్యి అని మోగుతాం. అమ్మగారు ఏం చేసింది తెలుసునా? ప్రాణానికి భయమయ్యి ఉరుకో ఉరుకో. భయం దేని కొరకు? ప్రాణం కొరకు. మరి ఎవరికైనా భయం కాదు? నేనుండి, అమ్మగారు ఎందుకు నువ్వు ప్రాణానికి, నువ్వు 3వ స్టేర్ల మిద్దె మీద ఉన్నావు, నేను కదా అది అరుస్తుంటే దానికి అడిగి పోతున్నాను, దాని సంగతి ఏదో తెలుసుకోవడానికి నేను పోతుంటే నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటే, నీ ప్రాణము కోసం. హల్లెలూయా. దేనికోసమట?
నా ప్రాణం కోసము ఆమె ప్రాణానికి టాబ్లెట్లు వేసుకుంటుంది. చూసారు? ఇప్పుడు ప్రాణం మీద భయం ఎవరికి ఉండాలి? అది అరుస్తుంది, అది పేలిపోద్దు, పగిలిపోద్దు, లేకపోతే నా ప్రాణమే పోద్దు. ఇప్పుడు భయం ఎవరికి ఉండాలి? నాకు అమ్మగారిగా చెప్పరేమర్రా. మనిషికి ఈరోజు ప్రాణముపై భయం ఉంది తప్ప, ఆహారం కొరకు ప్రయాసపడుతున్నాడు తప్ప, ప్రాణాన్ని కాపాడుకోవాలనే తపన పడుతున్నాడు తప్ప, ఆయన అంటున్నాడు ఆహారము కంటే కూడా ప్రాణమే విలువైంది అంటాడు. మరి మనుష్యుడు వస్త్రానికంటే కూడా దేహానికి విలువ ఇయ్యాలి. అందుకే అంటాడు పౌలు, నా దేహమును హిస్సోపుతో కడగమంటాడు. ఏం బయటికి తీసుకడిగేది అదే ఉన్నా. అందులో ఉన్న లోతైన మర్మం ఏంటో తెలుసుకోవాలి మనం. అంటే ఆ మాట ఎంత లోతైన మాట. అయ్యా, పైకి కనపడే ఈ హృదయాన్ని, ఈ దేహాన్ని నేను కడుక్కుంటా కానీ లోపలున్న ఆ దేహాన్ని ఆ హిస్సోపుతో నువ్వు కడగాలి. అది నేను కడుక్కుంటే పోయేది కాదు. అటువంటి లోతైనటువంటి భావజాలాలను మనము అనుసరించాలి. తెల్లగా పావురపు స్వరూపం సరిపోదు. కాకిలో కూడా పావురము కంటే తెలివైనటువంటి స్వరూపం ఉందని ఆయన చెప్తూ వచ్చాడు. ఆయనే అది హేమైంది అన్నాడు. అది తినొద్దు, దాని దగ్గరికి పోవద్దు, పక్కన పడేయండి అన్నాడు. దానికే పనిప్పగిచ్చాడు. ఆయన మాటకు లోబడింది. లోబడిందా లేదా? మరి ఈరోజు మనం లోబడుతున్నామా? సేవకుడు గద్దిస్తే లోబడము. సేవకుడు బలముగా ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, అలా కాదు అంటే లోబడము. ఇంకా చర్చికి రాము. ఆయన మంచోడు కాదు. అల్లా అన్న కాడిపోతే ఆయన అయితే ఏమండు గుంపులోకి అయిందా, వెళ్ళిపోవచ్చు మనం ఎట్టయినా. ఈయన కాడిపోతే ఆయన అంటాడు, ఆయన కాడికి పోవద్దు, లోబడాలి. ఆయన కాడిపోతే నువ్వు లోబడితే నీకు మేలు. కాకి లోబడింది, దానికి మేలు జరిగింది. తన పిల్లలకు ఆహారాన్ని అడిగింది. దేవుడు దాన్ని విచారణ చేయకుండానే, అది అడగకుండానే దానికి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. మరి నీ పిల్లల కోసం నువ్వు అడిగావా? నీ భర్త కోసం నువ్వు అడిగావా? నీ సంఘం కోసం నువ్వు అడిగావా? నీ దేశం కోసం నువ్వు అడిగావా? దేవుని దగ్గర విచారం చేయాలి. లోకంలో విచారిస్తూ ఉంటారండి అన్ని సంగతులకు. మాకు అయ్యలేవు, ఏం చేసాము వదిన, మీ అన్నకు పని లేదు, అన్నీ అప్పులే, ఏం చేసాము. ఆ వదిన ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఆ వదిన? అవునా వదిన, అదేలే మా పరిస్థితి కూడా అంతే ఉంది వదిన అంటే ఈ వదిన. రెండు కాకులు ఆడ చేరితే ఏముంటుంది? ఒకటన్నా పావురం అయితే ఏమన్నా సొల్యూషన్ జరుగుతుంది. ఇది కాకే అది కాకే, కాకులు రెండులో ఒకసారి చేరితే ఏముంటుంది? బూడిది బూడిది రాసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పలేదు? బంగారం అవుతుందా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధికి నడవాలి. సంఘ పరిచర్యలో ధారాళమైన మనసు ఉండాలి. దేవుని పనికి పిలుపు లేకుండా వచ్చి పని చేయాలి. నన్ను పిలిచారా, నాకు చెప్పారా, నాకు అదేంటి పత్రం రాశారా, నాకు జీతం ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరికిస్తారు? చెయ్యాలి, సేవ చెయ్యాలి, దేవుని పని చెయ్యాలి. పిలిస్తే చేశాడు ఎంత మాత్రాడు? నువ్వు పిలిస్తే ఎంత చేస్తావు? దేవుని పనికి పిలిస్తే కాదు, పిలవకుండా వెళ్ళి చేసావు చూడు. అందుకే ఒక ఉపమానం ఉంటుంది మనకి. దేవుని సన్నిధిలో పరిచర్య కాదు కానుకలు అప్పగిస్తున్నప్పుడు
కానుకలు సమర్పించిన వారిలో ఆ సమర్పణ కలిగినటువంటి వ్యక్తుల ఉపమానం ఉంటుంది. ఒకడు అంటాడు, అయ్యా నీ సన్నిధికి అన్ని నేను ఇస్తున్నాను, నాకంటే గొప్పోడెవడు అంటాడు ఒకడు. మరొకడు అంటాడు, దేవుని మందిరానికి దూరంగా ఉండి అయ్యా నీ సన్నిధి వైపు తలెత్తి చూడడానికి కూడా అర్హత లేనివాడిని అంటాడు. ఇప్పుడు ఇలా ఎవరిని ఆయన సృష్టించాడు? దేవుడు ఎవరిని దగ్గర తీసుకున్నాడు? నువ్వు ఇచ్చిన 100 రూపాయలు కానుకొని దగ్గర తీసుకోలే, దూరముగా నిలబడి మోకరించి అయ్యా నీ మందిరం వైపు చూసే అర్హత లేని వాడిని అన్నాడు. చూసావు, వాడిని తీసుకున్నాడు. వాడు రూపాయి కూడా మందిరానికి లే. దేవుడు చూసేది ఏంటంటే నీ తగ్గింపు జీవితాన్ని చూస్తాడు. ఆయన ఆజ్ఞలకు లోబడేది చూస్తాడు. సేవకునికి లోబడేది సేవకుడు చూస్తాడు. సేవకునికి లోబడే వారికి సేవకుడు పని అప్పగిస్తాడండి, ఏ పని అయినా. దాన్ని చూసి చాలామంది అంటారు, ఆయన మొత్తం వాళ్ళకే చెప్తాడు, మనకు చెప్పలే. నువ్వునే కాకివైతే కదా, నువ్వు లోకంలో తిరిగే కాకివైపా. ఏలియాకు దేవుడు ఆజ్ఞాపించాడు, అది కాకి లోకంలో తిరిగేదే, అయినా చక్కగా ఆయన మాటకు లోబడింది. నువ్వు సంఘములో పావురానివే, కానీ నీలో అన్ని లోకంలో తిరిగే కాకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి నీకు పని ఏంటో చెప్తాడు? ఓ పని చెప్పామండి, ఆ పని ఎవరికి చెప్తాము? వినగలిగిన వారికి చెప్తాము. వినలేని వాడికి చెప్పి మనం ప్రశ్నించుకోవడం ఎందుకు? ఆయన వాళ్ళకేలే, మొత్తం వాళ్ళకి. ఆయన వాళ్ళకి కాదురయ్యా, దేవుడు వినేవాడికి చెప్తాడు. కాకికి చెప్పాడు, అది ఆయన మాట వింటదని ఆయనకు తెలుసు కాబట్టి. పావురానికి తెలుసు, చెప్పపోయినా తింటదని. వ్యత్యాసం అర్థమైందా? కాకి వినదు, అయినా ఆయన నమ్మాడు, నేను చెప్తే ఇది వింటది అని. ఈరోజు మనం కూడా సంఘాలు ఎలా ఉంటామంటే ఆ రీతిగానే ఉంటాం. లోకంలో తిరిగే కాకుల్లాగుండి లోకేచ్ఛలకు అలవాటు పడిపోయి పోటీ తత్వాలు నేర్చుకుని కొంపలు ముంచుకునే అలవాటులు నేర్చుకొని సంఘాల ఐక్యతలు లేక, ప్రేమలు లేక, దేవుని భయం లేక ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ కొంపలు కూలిపోతా ఉన్నాయి. కాకులను తెలుసుకుంటున్నాయి, వీళ్ళు తెలుసుకోవట్లా. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం అంత సూటిగా మాట్లాడుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలా బ్రతుకుతూ ఉన్నామో, పావురముల వలె నివసిస్తున్నటువంటి కాకులు, లోకములో తిరిగేటువంటి కాకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న కాకులు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం. మోకరిద్దాం. అయా, ఇది ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాం? నాయనా, నీ వాక్యం సెలవిస్తుంది, నీవు కాకి దగ్గరికి వెళ్ళి విచారించి ఆ కాకికున్నటువంటి ఆ లోబడే తత్వాన్ని, అది ఎన్నిక లేనటువంటిది, హేయమైనది, లోబడనల్లనిది, కానీ మీ మాటకు విధేయత చూపించింది. తన పిల్లలను పోషించుకోవడానికి మీ దగ్గర మోకరించింది. తన యొక్క ఆహారం కొరకు మీ దగ్గర మోకరించింది. లోకంలో ఏ మనిషిపై ఆధారపడలేదు, ఏ ఒక్కరిపై ఆధారపడలేదు. ఏమి తిందుమో ఏమి తాగుదామని విచారించలేదు. మీ మీద ఆధారపడింది కనుక దానికి కావలసినటువంటి ఆహారాన్ని మీరు సిద్ధపరిచారు. మీ మాటకు విధేయత చూపింది కనుక మీ మాటకు విని మీ భారమును మోయుటకు వాగు యొద్ద ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఏలియా యొక్క ఆకలిని తీర్చుటకు సాధనముగా ఉపయోగపడింది. ఈరోజునైనా మేము ఎలా ఉంటున్నాము? మా సంఘాలు ఎలా ఉంటున్నాయి? సంఘములో నివసిస్తున్న కుటుంబాలు ఉంటున్నాయి.
లోబడే తత్వము లేక, ప్రేమ లేక, సమాధానం లేక, విధేయత లేక, తగ్గింపు లేక, నీ మాటకు భయము లేక, భక్తి లేక, సేవకుడి యొక్క మాటలను విచారించి తెలుసుకొనక వారి ప్రాణాల కంటే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపించి, వారి యొక్క దేహము కంటే వారి యొక్క వస్త్రములకే శ్రద్ధ చూపించి మీకు దూరస్తులుగున్న పిల్లలతో ఈరోజు మీరు సూటిగా మాట్లాడినందుకై స్తోత్రాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక లేని కాకివలే, హేయమైన కాకివలే బ్రతికేటువంటి నీ పిల్లలను సాధనముగా మీరు వాడుకోగలరు. ఈరోజు చాలామంది లోకములో నేను ఎన్నిక లేని దానను, నేను ఎన్నిక లేని వాడనని మీకు దూరస్తులుగా ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడండి. వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారని వారు ఎరిగి నీ సన్నిధిలో మోకరిల్లటానికి, సంఘ పరిచర్యలో ఏమారు లేకుండానైనా నీ పిల్లలుగా ఉండటానికి అట్టి కృపనట్టి మనస్సును దయచి విన్న వాక్య భాగాన్ని నీ కృపలు ఎత్తిపట్టు. ఈ సంపూర్ణ రాత్రి కుడికలు ప్రభువా, ఎంతమంది బలహీన స్థితిలో, ఎంతమంది అనారోగ్య స్థితిలో, ఎంతమంది ప్రభువా ఆర్థిక, శారీరక, మానసిక ఇక్కట్లతో నీ సన్నిధిలో వచ్చి మోకరిల్లారో, యేసు నామములో ప్రతి ఒక్కరి కట్లు విడదగొడుకునుగాక. వారికి కితమైన ప్రతి విధమైన పరిస్థితులకు విడుదల కలుగునుగాక. వారు విశ్వసించిన విధానములు బట్టి వారి బ్రతుకుల్లో కార్యములు జరుగునుగాక. నాయన రాత్రి నీ సన్నిధిలో విశ్వాసంతో మోకరించిన పిల్లల జీవితాల్లో కార్యాలు చేయమని, ఏ కొదువులతో నీ సన్నిధిలో మోకెళ్ళారో వారి కొదువులన్నీ మీ నామములో తీర్చుని విశ్వసిస్తూ ఈ సంపూర్ణ రాత్రి ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకే మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనోళ్ళన్నీ అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడై నడిపించును గాక. ఆమేన్.